జిల్లా ఎడవలూరు మండలం ముదివెత్తి గ్రామం సర్పంచ్ నేను. నా పేరు నిర్మల. 8 నెలల నుంచి పనులు చేస్తుంటే ఇబ్బందికరంగా చేస్తున్నాడు. 4 సంవత్సరాల నుంచి రతి అనే అబ్బాయి చేసుకొని ఏడు సంతకం పెట్టమంటే ఆడు సంతకం పెట్టాను, ఏడు తమ్మేయమంటే ఆడు తమ్మేసి ఒక చదువురాని ముద్రాలు నేను అమ్మాయికురాలనని బాగలేదు గుండె జబ్బని మా ఇంట్లో వాళ్ళందరూ మేమందరం అంటే నీకేమి ఇంత దూరం రాని నక్క నేను అన్ని చూసుకుంటాను అన్నాడు. ఈరోజు నా చెక్ పవర్ తీసేసాడు. ఏం చేస్తే తీసేసాడు. ఇంత అవమానంగా మమ్మల్ని చేస్తున్నాడు. కలెక్టర్ కాడికి పోయాము. కలెక్టర్ ఏంటి ఏందమ్మా నీ సమస్య చెప్పు అన్నాడు. చెప్తే నీ ఇంత బాధ పెడుతున్నారా అని అడిగితే డిపో కాడికి కూడా పోయినాము. ఆయన కాడికి పోయినా కూడా సార్ కాడికి ఆయన కూడా అప్పుడే ఎడవలేదు చేసేసి మీకు విన్నా ఎన్ని సమస్యలు తీర్చేస్తామన్నాడు. ఒక్క సమస్య కూడా మాకు తెరవకుండా ప్రశాంతమ్మ గారి కాడికి మేము పోతే 5 సార్లు పోతే ఫోన్ చేసి అడిగితే నాకు తెలియదమ్మా నేను ఈరోజు వస్తున్నాను, నేను రేపు వచ్చి మాట్లాడతాను, కలిసి మాట్లాడతాను అన్నది. పోయి అడిగితే 21 మీకు అన్ని పరిష్కారం చేసేస్తామన్నది. ఈరోజు అడిగితే ఆ రోజు పోయి అడిగితే కలెక్టర్ గారు తీశారంటమ్మా, ఎవరు తీయలేదు అని అన్నారు. ఏం దొంగతనం చేశాను నేను? ఇంట్లో చెప్పుకోలేకుండా బయట తిరగలేకుండా ఏ ఊర్లో ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అవమానంగా అడుగుతున్నారు. 4 సంవత్సరాలు నువ్వు చేసుకోదంటే నువ్వు ఎక్కడ తమ్మేయమంటే అక్కడ చేసుకొని ఒక వార్డు నెంబర్ లేరు, ఎవరు లేకుండా నువ్వు ఒక్కడే మా మీద అకౌంట్ లేకుండా నీ అకౌంట్కే డబ్బులు తీసుకునేటట్టు చేసుకున్నావు. అన్నీ చేసుకొని 8 నెలల నుంచి అంటే మాకు అసలు డబ్బులు రానియకుండా ఏమి రానియకుండా నువ్వేంటే ఈరోజు మా చెక్ పవర్ తీసేసి ఇన్ని ఇబ్బందికరంగా చేసి నేను ఒక చదువులేని దాన్నని ఎక్కడ దళితునని నన్ను ఇబ్బందికరంగా పరుస్తున్నాడు. పై అధికారులకు అందరికీ ఎడవలూరులో మండలంలో ఉండే వాళ్ళందరికీ మన ప్రశాంతమ్మ గారికి మన ముదివెత్తి గ్రామానికి అందరికీ నా నమస్కారం చేస్తున్నాను. అందరూ నాకు న్యాయం చేయండి. వీళ్ళు వచ్చేసి డిపిఓ గారికి ఇచ్చారు, కలెక్టర్ గారికి ఇచ్చారు, ఎంపీడీఓ గారికి ఇచ్చారు. వీళ్ళందరికీ ఇచ్చినా కూడా ఎందుకు నిద్రపోతూ ఉన్నారు? ఇదంతా కూడా కనీసం బాధ్యత లేదా? అంటే ఒక వ్యక్తి పనిచేసుకునే హక్కు లేదా? కనీసం విచారణ జరపండి. 3,92,000 రూపాయలు తిన్నారని చెప్తున్నారు కదా, మీరు ఎంబుక్కుల్లో డబ్బులు పెట్టుకొని డబ్బులు ఎట్లా తింటారండి? రెండోది, ఈ 21 మీటింగులు జరిగినాయి, 4 దఫాలు పార్టీ మెంబర్లకు సర్వ్ చేయలేదు, లెటర్స్ అన్నారు. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికి ఎవరు బాధ్యత వహించాలా? సెక్రటరీ అనే వ్యక్తి, మా మిసెస్ కూడా వార్డు మెంబరే, మెసేజ్ వస్తూ ఉంది. సెక్రటరీ అనే వ్యక్తి ఏం చేయాలా? వాళ్ళకి అందరికి సర్వ్ చేయాలి. ఇంటికి పోయి సంతకాలు పెట్టుకొచ్చి ఏదైతే అజెండా ఉందో అజెండాని సర్కులర్ చేయాలి. అది ఎందుకు చేయలేకపోతా ఉన్నాం మనం? మీరు చేసే తప్పులకి సర్పంచ్ని ఎందుకు బద్దులు చేస్తూ ఉంటారు? ఈ 4 ఏళ్ల కాలంలో లేని సమస్యలు ఈ 1 సంవత్సరంలో ఎప్పుడైతే ఈ స్వతంత్రంగా వ్యవహరిస్తుందో ఈరోజు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు ఆమె తీసేసేసి మీరే ఉద్ధరించాలనుకుంటున్నారా? అధికారులే ఏలాలనుకుంటున్నారా? లేకపోతే ఎవరన్నా చెప్పిన దానికి విని ఈ విధంగా చేస్తూ ఉంటారా? దయచేసి ఇవన్నీ బయటకు రావాలా. ఈరోజు కూడా చెక్ పవర్ రద్దు చేసేసి మీ చేతల్లో పెట్టుకుంటున్నారు. 20 దరిదాపు సంవత్సరం నుంచి సరిగా కాలువలు లేవు, కాలువలు తీలా. నిన్న ఈ వెనకీదులోనే కాలువలు నీళ్లు పారుతూ ఉంటే ఒక మహిళ తిట్టుకుంటే, అమ్మలక్కలు తిట్టుకుంటే, ఈ యదవనా కొడుకులు కనీసం మాకు పని చేయలేకపోయినా మేము తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఈ చౌటి కాలువలు తీశారు. సిగ్గుపోయింది మాకు. కేకరి చూసినంత పని అయిపోయింది మాకు. సిగ్గు ఉండాల్సిన అవసరం లేదా? మీరు చేస్తారా? వచ్చి అధికారులు వచ్చి చేస్తారా? రేపు గ్రామాన్ని కూడా మీరే పాలిస్తారా? కనీసం ఇదా ఉండాల్సిన అవసరం లేదా? కనీసం ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. దయచేసి ఇప్పటికైనా సరే సమగ్ర విచారణ జరపండి. నిజంగా డబ్బులు తిన్నారా? రండి బయట పెట్టండి. డబ్బులు తినలేదా? దయచేసి సారీ చెప్పేసి వాళ్ళు చెక్ పవర్ వాళ్ళకి ఇవ్వండి. ఈ 3,96,000 ఏదైతే ఉందో ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? 2021 నుంచి ఇప్పటిదాకా ఈ ముదివెత్తి గ్రామ బుక్ ఏదైతే ఉందో, పంచాయతీ బుక్ ఏదైతే ఉందో దానికి ఎవరు ఫోన్ నంబర్ లింక్ అయి ఉంది? ఆ ఫోన్ నంబర్ తీస్తే బయటకు రాదా? ఆ సంతకం పెట్టింది ఎవరు డ్రా చేశారు? బ్యాంక్ కాడికి పోతే సిగ్నేచర్ పెట్టుంటారు కదా, వెరిఫై చేయండి. వెరిఫై చేయకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా ఒక అధికారులు అంత చదువుకొని కూడా మీరు ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇదంతా కూడా దయచేసి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎంపీడీఓ గారు ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎంపీడీఓ గారు కానీ కాన్సార్ కానీ మేజర్ పంచాయతీని ఈ విధంగా అస్తవ్యస్తం చేసి నాశనం చేస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా అంటూ ఉన్నారు,
ముదివర్తికి వస్తే ఏదో సమస్య వస్తుందంట అధికారులకు అన్నాడు. ఎవడు తెచ్చాడండి సమస్యలు? మేము తెచ్చామా సమస్యలు? ఈరోజు పంచాయతీ మీటింగ్ పెట్టింది మీరు, రద్దు చేసింది మీరు. అదేనా మీరు చేయాల్సింది? మీరు ఆ పని చేయకుండా మేము రాజకీయాలు చేయాలా? మీకే రాజకీయాలు? మీరు చదువుకున్నాడు, మీరు ఉద్యోగం చేయండి, ఫేవర్ చేయదలుచుకుని ఇంటికాడ చేసుకోండి. అంతేగాని మీరు రాజకీయాలు చేయటం మొదలుపెట్టి మమ్మల్ని ఏ అధికారం వచ్చినా ముదివర్తికి వస్తే భయపడుతున్నారని చెప్పి మీరు చెప్తున్నారంటే మా పంచాయతీని ఏం చేయదలుచుకున్నారా? ఇంతకుముందు పంచాయతీ జరిగింది, ఏ అధికారాన్ని ఇబ్బంది పడ్డా? ఎక్కడ ఇబ్బంది పడుతుండే? ఇటువంటి వాటి వల్ల మనం అధికారుల అత్యుత్సాహం వల్ల మాత్రమే ఈరోజు ఇబ్బంది పడుతున్నాం తప్ప ఎక్కడ కూడా ఏం లేదు. దయచేసి ఇప్పటికైనా సరే సమగ్ర విచారణ జరిపించండి. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము తిన్నామా తినలేదా మేము చెప్పడం లేదు, మీరే చేయండి, చెక్ చేయండి. దయచేసి ఇమ్మీడియట్గా చెక్ చేసి ఆల్రెడీ 20 లక్షల రూపాయలు ముదివర్తి గ్రామ పంచాయతీలో ఉంది. ఆ అమౌంట్ కనీసం మనకు బయటికి తీసుకొస్తే ప్రజలకు కొన్ని చౌటు కాలువలు కట్టాల్సినవి ఉన్నాయి, లైట్లు వేసుకోవాల్సి ఉంది. నిన్న కూడా ఒక ఆవిడ వచ్చేసి మాకు పాములు వస్తున్నాయి లైట్లు వేయండి అన్నారు. ఏ ప్లేస్లో వేయాలి మేము? అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పైప్ పగిలిపోయింది. ఇప్పుడు ఉదయం ఒకరు చెప్పారు పైప్ పగిలిపోయిందని నీళ్ళు రాలేదండి. ఎవరు చేయాలి దాన్ని? అన్నీ కూడా మీరు వచ్చేస్తారా? మీకు ఫోన్ చేయగానే మీరు వచ్చి నేరుగా చేసేస్తారా? కుదరతుందా మీకు? అసలు సర్పంచ్ గారు లేకుండా, గ్రామ ప్రతినిధి లేకుండా మీరే చేసేస్తారా? దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఇమ్మీడియట్గా ఈ పరిష్కారం చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. అది కాని పక్షంలో చెప్తున్నా, ఇక్కడే దీక్ష తీసుకుంటాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ముందు దీక్ష తీసుకుంటాం. తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసేదానికి మేము రెడీ అవుతున్నాం. ఖచ్చితంగా మా యొక్క హక్కుల్ని మేము కాపాడుకుంటాం. మా ఆత్మగౌరవాన్ని ఎవడు కాళ్ళ కింద పడేసే పరిస్థితి లేదు. దాన్ని తాకట్టు కూడా పెట్టం. అధికారులు కూడా దయచేసి ఇకనైనా కూడా పక్కన పెట్టేసి ఇప్పటికైనా కూడా చెక్కు పవర్ని మళ్ళీ దయచేసి ఇప్పించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా చేతులిచ్చి నమస్కరిస్తున్నాం. చేసి ఇప్పటికైనా సరే మీరు ఒక 1 lakh పెట్టి మోటార్ వేసారు, మోటార్ కనెక్షన్ ఇప్పుడు కూడా రాలా. ఏమని పోయి మేము అడిగితే దానికి పంచాయతీ తీర్మానం కావాలి, మోటార్ కనెక్షన్ ఇచ్చేదానికి పంచాయతీ తీర్మానం కావాలన్నారు. మరి పంచాయతీ లేకపోతే పంచాయతీ తీర్మానం ఏడొస్తుంది? ఇప్పుడు మోటార్ వేసి ఎన్ని నెలలు అయింది? 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు లేదు. దయచేసి అన్నింటిని కూడా గమనించుకొని చెప్పేసి, అదేవిధంగా తక్షణమే మాకు న్యాయం జరగాలని చెప్పేసి విన్నవించుకుంటాం. థ్యాంక్ యూ.